శివాయ శివోహం. అమ్మ కావేరి, నీ యొక్క అనుభవం గురించి నీవేమి చెప్పలేదు. ఇంతవరకు మనం చర్చలలో యోగ సూత్రాల గురించి చర్చించుకుంటున్న విషయాలలో నీవు గ్రహించినది ఎటువంటిదైనా సరే చెప్పు. ధైర్యంగా చెప్పినప్పుడే మీరు ప్రజల దగ్గరికి పోయి వారికి చెప్పగలరు. వారిని మార్చేందుకు ప్రయత్నించాలి. ఎవరిని మార్చాలనేది కూడా మనం చర్చించుకున్నాం. మూర్ఖులను మార్చలేము. మూర్ఖులు అనేవారు ఎవరు ఎలా ఉంటారు? వారు అనేక ఎదురు ప్రశ్నలు వేస్తూ తామే గొప్పవారని, తమకంటే మించిన వారు లేదని, కొన్ని సమయాల్లో ఏ పని లేకుండా నేనే చేసుకుంటున్నాను, ఎవరి సహాయం లేకుండా నన్ను మించిన వాడు ఎవరున్నారు అనేటువంటి వారు కూడా ఉంటారు. కనుక వారు ఎవరెలా అనుకుంటా ఉన్నా వారికి వదిలేస్తాం. వాళ్ళు అనుకునేది మనం స్వీకరించకూడదు. వారి మాటలు మనసులోనికి రానియకూడదు. చెవుల దగ్గరికి కూడా రానియకూడదు. అని అట్టే పంపించేసేవాళ్ళు. కానీ వారు ఏం చెప్తున్నారో గ్రహించి ఆ గ్రహించే విషయాన్ని వారు వాదిస్తున్నప్పుడు అది మూర్ఖత్వం అని మనం గ్రహించాలి. మూర్ఖత్వం అయినప్పుడు మూర్ఖులతో మనం ఎక్కువ వాదించకూడదు. వివేకానంద స్వామి అదే తెలియజేస్తారు. ఎవరైనా నీతో వాదనకు దిగితే, అంటే మీరు సత్యాన్ని ధర్మాన్ని ప్రబోధిస్తున్నప్పుడు, చెబుతున్నప్పుడు, జ్ఞానంగా వారికి రూపాన్ని అందిస్తున్నప్పుడు వారు అది కాదు, ఇది కాదు, ఇలా కాదు, నేను వేరే విధంగా ఉన్నాను, నేను వేరే విధంగా విన్నాను అని ఈ మాటల గారడి అనేది చాలా ఒక అద్భుతమైనటువంటి విద్య. ఈ గారడి విద్య అంటారు దీన్ని. పూర్వకాలంలో ఈ గారడి విద్య ద్వారా పాపం పేదవారు పొట్ట పోసుకునేవారు. కనుక ఇప్పుడు నేర్పరులుగా మారి నేర్పుతో మాట్లాడుతూ ప్రజలను వంచన చేస్తూ ప్రజలను మోసం చేస్తూ జీవించే వారి సంఖ్య అధికమైపోతూ ఉంది. కనుక ఒక శబ్దం వినగానే దానిని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. ఒక గ్రామంలో ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని కింద ఒక ఇద్దరు నౌకరులు ఉన్నారు. ఒక నౌకరు చాలా తెలివైన వాడు, చురుకైన వాడు. చెప్పిన పని మాట చెప్పగానే దాన్ని క్రమరీతిలో గ్రహించి వెంటనే యజమాని యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ఆ అభిప్రాయానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. ఇంకొక నౌకరు ఉన్నాడు. ఆ నౌకరు ఆ మాటలు తీసుకున్న వెంటనే సందిగ్ధంలో పడతాడు. ఇప్పుడు చెప్పింది ఏం చెయ్యాలి, అలా చెయ్యాలా, ఇలా చేయాలా అనుకుంటూ లోపల ఆయన అనేక విధాలుగా దాన్ని రూపకల్పన చేసుకుంటూ ఉన్నాడు. అంటే శబ్దము అనేది ఒక వికల్ప వృత్తి, అంటే ఒక మానసిక అశాంతిని కల్పించేటటువంటి భ్రాంతి. ఈ భ్రాంతిని మాటలనే ఈ మంత్రాలు మన వల్ల మాయ చేస్తాయి. అంటే దైవానికి సంబంధించిన చెప్తే అవి మనకు ఆనందాన్ని, పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని ఇస్తాయి. అదే దైవానికి సంబంధించకుండా అహంకారంతో చెబితే, అహంకారం అనేది నేను 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 అన్నీ నేను అని చెప్పేవారు ఎప్పుడు కూడా వారు దైవాన్ని సంపూర్ణంగా గ్రహించలేదు. దైవశక్తిని గ్రహించలేని వారే అహం ప్రదర్శిస్తూ ఉంటారు. రెండో నౌకరికి ఆ యజమాని ఏం చేశాడంటే దగ్గరికి పిలిచి, పక్క గ్రామంలో నా స్నేహితుడు ఉన్నాడు, నువ్వు వాడిని కలిసి అతన్ని అడిగి ఆ పని చేసుకురా అని చెప్తాడు. అంటే ఇది చెప్పింది మర్మగర్భంగా ఉంది. అతడికి సంపూర్ణంగా వివరించలేదు. ఆ యజమానిని ఎందుకు కలవాలి, ఆ యజమాని ద్వారా ఏం పని చెయ్యాలి, ఆ పని ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి ఏమి చెప్పలేదు. సరే, ఇంక యజమానిని మరలి తిరిగి అడగలేడు కదా, ఇది నాకు అర్థం కాలేదని సరే తల ఊపి వెళ్ళిపోయాడు. పక్క గ్రామంలో ఆ మిత్రుని కనుక్కొని వారింటికి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళగానే యజమాని భార్య అతనికి కాస్త మజ్జిగ నీరు తెచ్చి ఇచ్చింది. చల్లగా ఎండలోంచి వచ్చాడు కనుక తాగి కొంత స్వస్థత పొందమని చెప్పింది. తర్వాత కాసేపటికి బయటికి వెళ్ళినటువంటి ఆ యజమాని స్నేహితుడు అక్కడికి వచ్చాడు. కానీ ఆ నౌకరుని చూసి, యజమాని పంపిస్తే వచ్చావు కదా నాయన అన్నాడు. అప్పుడు వీడికి అర్థం కాలేదు. మా యజమాని పంపిన విషయం ఇతనికి ఎలా తెలుసు అని అనుకున్నాడు. ఎందుకంటే గత రాత్రి వారిద్దరూ ఒక సమావేశంలో కలిసి మాట్లాడుకున్నారు. కొంచెం ధనం పరంగా ఇతనికి భూమి కొనాల్సి వచ్చింది. అది తన స్నేహితుడిని అడిగి ఉంటే అతను ఎవరైనా పంపించిన నమ్మకమైన వాడిని నేను ఇస్తాను అన్నాడు. ఏదోలే అనుకుని, మా యజమాని గారు మిమ్మల్ని దగ్గరికి పంపించింది వాస్తవమే,
ఆయన ఏం చేయమన్నారో నాకు చెప్పలేదే అన్నాడు. అనడం అతనికి అవసరమా? లేదు కదా. కూర్చుంటే యజమాని ఏం చేయాలో ఆయనే చేసి ఉండేవాడు. ఇప్పుడు ఇతని మూర్ఖత్వం అర్థమైంది. అంటే మాటను సరిగా అర్థం చేసుకోలేదు. స్నేహితుడు కొంత ధనం ఇచ్చి, నాయన ఇది జాగ్రత్తగా పట్టుకెళ్ళి మీ యజమాని చేతికి మాత్రమే ఇవ్వు అని చెప్పన్నాడు. నౌకరు ఆ యజమాని ఇచ్చింది ఏమై ఉంటుందో అనే ఆలోచన వచ్చింది. చిన్న సంచిలో చుట్టబడి ఉంది కనుక అది ఏదో వస్తువే ఉంటుందని అనుకొని బయలుదేరాడు. దూరం వెళ్ళాక దారిలో దాహం వేసింది. దాహం వేస్తే అక్కడ ఉన్నట్టు బావి దగ్గరికి వెళ్ళాడు. దానిని గట్టు మీద ఉంచి బావిలోకి దిగి నీరు తాగేసి పైకి వచ్చాడు. కానీ అక్కడ పెట్టిన సంచి లేదు. వచ్చినటువంటి ఆ స్నేహితుడైనా చెప్పిండాలి, నాయన ఇది ధనంరా, భద్రంగా తీసుకెళ్ళు అని. లేదా వాళ్ళ యజమానైనా చెప్పుండాలి, ధనం ఇస్తాడు భద్రంగా తేరాలి. వీడు అది ఏదో అనుకొని ఊహించుకొని నిర్లక్ష్యంగా గట్టు మీద పెట్టాడు. అదే సమయానికి అక్కడ ఒక కోతి వచ్చింది. ఆ కోతి అది ఏదో పదార్థమై ఉంటుందని అది నోట కరుచుకొని చెట్టుపైకి వెళ్ళిపోయింది. చెట్టు మీదకి వెళ్ళి కూర్చొని అది సంచిన అటు ఇటు ఊపివేసరికి అందులో ఉన్న ధనం అంతా కింద పడిపోయింది. అటుగా వెళ్తున్న కొందరు కింద పడినటువంటి ఆ ధనాన్ని అంతా కూడా ఏరుకొని వాడి దాని పాటు వాళ్ళు వెళ్ళిపోయాడు. పైకి వచ్చి చూడగా అక్కడ సంచి లేదు. వెంటనే ఏం చేశాడంటే అక్కడ కింద సంచి మాత్రమే పడింది, చినిగిపోయింది. ఇది ఏముందో దీంట్లో అర్థం కాలేదు అనుకుని ఎందుకైనా మంచిదని ఒకరు ఏం చేశాడంటే అందులో 4 రాళ్ళు బాగా వేసి చుట్టి ఎత్తుకొని యజమాని దగ్గరికి పోయాడు. యజమాని దగ్గరికి పోయి ఇదిగో అని చెప్పి ఇచ్చాడు. సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి యజమాని లోపలికి వెళ్ళి సంచిని తీసి చూస్తే అందులో రాళ్ళు ఉన్నాయి. వెంటనే నౌకరిని పంపించి వాడిని ఇంకొక నౌకరిని పంపించి వాడిని పిలిపించారు. ఇందులో ధనముండా లేదురా అన్నాడు. అమ్మా నాకేం తెలియదు స్వామి, అతను ఇచ్చాడు, నేను తెచ్చి మీకు ఇచ్చాను అంతే అన్నాడు. విషయం ఏమీ అర్థం కాలేదు. తోచుకుంటా అయ్యో ఇంత ధనం ఏమైపోయింది, ఇప్పుడు భూమి కట్టాలి అనే భయంతో నేనే స్వయంగా బండి కట్టుకొని మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. మిత్రుడు అడిగితే నేను ధనమే ఇచ్చి పంపించానని ఆయన అన్నాడు. కూడా వచ్చిన నౌకర్ని పిలిచి ఏమి ఆయన ధనం ఇచ్చాను అంటున్నాడు, నువ్వేదో రాళ్ళు సంచి నాకు తెచ్చి ఇచ్చేద్దాం అన్నాడు. ఇలా ఉంటాయి మాటల గారెడి నాయన. మాటల ప్రభావం అనేది స్పష్టంగా ఒక మాట చెప్తే ఆ శబ్దాన్ని విని అర్థం చేసుకునే వాళ్ళకి ఆ మాట చెప్పాలి, కానీ అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పకపోతే ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయి అని చెప్పి అప్పటికి చాలించాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయామి.